నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని 21 వార్డుల పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు కలకలం రేపింది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఘటనా స్థలంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి అల్లరి మూకలను చెదరగొట్టారు. మధుమలాంచ్ హైస్కూల్ ప్రాంతంలో గుంపులుగా చేరిన కార్యకర్తలను స్పెషల్ పోలీస్ టీం తరిమికొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని 21 వార్డుల పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు కలకలం రేపింది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఘటనా స్థలంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి అల్లరి ముక్కలను చెదరగొట్టారు. మధుమలాంచ్ హైస్కూల్ ప్రాంతంలో గుంపులుగా చేరిన కార్యకర్తలను స్పెషల్ పోలీస్ టీం తరిమికొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని 21 వార్డుల పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు కలకలం రేపింది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఘటనా స్థలంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి అల్లరి మూకలను చెదరగొట్టారు. మధుమలాంచ్ హైస్కూల్ ప్రాంతంలో గుంపులుగా చేరిన కార్యకర్తలను స్పెషల్ పోలీస్ టీం తరిమికొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలైతే ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి కూడా అందరూ ఓటర్లంతా కూడా బార్లు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పుడే అక్కడ ప్రతి పోలింగ్ కేంద్రానికి వెళ్తూ మేడం అయితే ఈ మొత్తం ఎన్నికల సభని పరిశీలిస్తున్నారు. అయితే చూడొచ్చు ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అంత ప్రశాంతంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ అందరూ ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే బోధన్ సంబంధించి కొన్ని ప్రాంతాల్లో బోధన్లో ఒక ప్రాంతంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ అక్కడ ఇద్దరిని అరెస్ట్ చేసిన ఇద్దరిని అక్కడ అరెస్ట్ చేశారు. అలాగే నిజామాబాద్ పట్టణంలో కూడా మరో ఇద్దరు కూడా దొంగ ఓట్లు వేశారు. 2000 పరిధిలో ఇద్దరు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన వాళ్ళని పట్టుకుని ఆఫీసర్లు వారిపైన కేసు అయితే నమోదు చేశారు. బోధనలో కూడా దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేశారు. దీంతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధుమలంచ పాఠశాలకు సంబంధించిన పోలీస్ బూత్లు అక్కడ కొందరు ఓటు వేయడానికి అయితే ప్రయత్నం చేశారు. వెంటనే గుర్తించిన అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వారిని అయితే అరెస్ట్ చేసి అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఏంటంటే కొందరు ఆ ఆధార్ కార్డులు వాళ్ళకి సంబంధించి ఐడి కార్డు ఒకటి ఆధార్ కార్డు ఒకటి వేరువేరుగా ఉండడంతో వాళ్ళైతే అక్కడ గుర్తించారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం వరకు 10.2 ఎలక్షన్ కౌంట్ జరిగిందని చెప్పి అధికారులు అయితే తెలియజేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ ఇక్కడ ఉన్న పరిస్థితులు అంచనా వేస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఇక్కడైతే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒక 2-3 చెదురుమదురు సంఘటనలు తప్ప జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ప్రస్తుతం
జిల్లా కలెక్టర్ ఈ మోడల్ పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ ఉన్నారు. ఓటర్లందరూ కూడా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తెలియజేశారు. ఎవరు కూడా అపోహలకు తావు లేకుండా, ఎక్కడ కూడా గొడవలకు పాల్పడకుండా ఈ పోలింగ్ సరళిలో పాల్గొని తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇలా కొందరు కావాలని వదంతులు ఏదైతే సోషల్ మీడియాలో వదంతులు చేస్తున్న వారు పై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి సిపి కూడా తెలియజేశారు. ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఈ పోలింగ్ కేంద్రం వద్ద వచ్చారు. ఆ ఉదయం నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ అక్కడ ఉన్న ఓటింగ్ సరళిని అయితే పరిశీలిస్తున్నారు. అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ సంబంధించి చిట్స్ పంపిణీ జరగలేదు. దీంతో ఓటర్లు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ లో మార్పుల కారణంగా కొందరి ఓట్లు అయితే కొన్ని డివిజన్లకు వెళ్ళాయి, జంప్ అయినాయి. దాంతో ఏదైతే పోయినసారి వేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఇక్కడ చూసేసరికి అక్కడ వారికి ఓటు హక్కు లేకపోవడంతో కొందరైతే నిరాశగా వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వీల్ చైర్లు ఏర్పాటు చేశారు, తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాల ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినట్టయితే అధికారులు అయితే తెలియజేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సర్వీస్ అందులో మొబైల్ తీసుకు వెళ్ళొద్దని నిబంధన పెట్టడంతో అక్కడ కౌంటర్ లేకపోవడంతో వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పుడప్పుడు మున్సిపల్ అధికారులు అక్కడ ఒక మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసే విధంగా అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ రెండు సంఘటనలు తప్ప నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు ఎంత జరగలేదు. రాజు, ఈ బీఆర్ఎస్ కి అలాగే కాంగ్రెస్ కి మధ్య ఉద్రిక్తలకి కారణాలు ఏంటి? అక్కడ ఏంటంటే ప్రధానంగా అది కొన్ని ఏరియా అది ఏంటంటే కొందరు ఆధార్ కార్డు ఒకటి ఉంది, అందులో గుర్తింపు కార్డులో పేరు వేరుగా ఉంది. దానికి సంబంధించి వాళ్ళు ఆ ఓటు వేస్తున్న తరుణంలోనే వాళ్ళని గుర్తించడం జరిగింది. వెంటనే లోపల ఉన్న బిఎల్పీ వాళ్ళు అలర్ట్ అయ్యారు. వెంటనే పోలీస్ అధికారులకు వాళ్ళు సమాచారం అందించారు. వెంటనే వాళ్ళు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్ లో వారిని అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఇక బయట కొందరు వ్యక్తులు దాన్ని దొంగ ఓట్లు వేస్తున్నారు అంటూ అలజడి సృష్టించడంతో వెంటనే తేరుకున్న పోలీసులు ఆ లాఠీ చార్జ్ కూడా చేశారు. ఆ సందర్భంలో వాళ్ళందరినీ అక్కడి నుంచి అల్లరి ముఖనైతే పంపించడం జరిగింది. వెంటనే అక్కడ పరిస్థితులు అయితే అదుపులోకి వచ్చాయి. ఎవరు కూడా ఇలాంటి పనులు చేపట్టద్దని, ఎవరు చేయొద్దని చెప్పి అధికారులు అయితే తెలియజేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అంతా ప్రశాంతంగా ఆ ప్రాంతంలో అంతా కూడా ఎన్నికైతే జరుగుతుంది. ఇటు నిజామాబాద్ సంబంధించి రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి ఉంది, వాళ్ళు ఎన్నికలకు సంబంధించి అందులో పేరు వేరు ఉండడంతో వెంటనే దొంగ ఓటుగా గుర్తించిన అధికారులు వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళు అక్కడ వెంటనే అలర్ట్ అయ్యారు. వాళ్ళపైన కూడా ఎన్నికల నియమాల ప్రకారం వాళ్ళపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ప్రశాంతంగా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఓటింగ్ అంతా ప్రశాంతంగా కొనసాగుతోంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.